ప్రెజెంట్ ఉన్నటువంటి యూత్ ఆన్లైన్ బెట్టింగ్స్కి అడిక్ట్ అవుతున్నారంటే దీనికి రీజన్ ఏమని చెప్పుకోవచ్చు? లైక్ ఈ యొక్క బెట్టింగ్స్ని వాళ్ళు నివారించాలంటే ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మెయిన్ ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బానిస కావడానికి ముఖ్యం కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఫస్ట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారని చెప్పి వీళ్ళు లేవగానే ఈ కమర్షియల్ లైఫ్లో లేవగానే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళగానే పిల్లలు ఏం చేస్తారో వాళ్ళ భవిష్యత్తు గురించి పట్టించుకోకపోవడం మెయిన్ కారణం దీనికి. దానికి సొల్యూషన్ అంటే ఇంటర్నెట్ వాళ్ళు ఏం చేస్తారండి, ఇంటర్నెట్ వల్ల ఏముండదు. వానికి కావాల్సింది పైసలు, వాడు నెట్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు, ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టిస్తాడు, అన్ని ఇస్తాడు. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ తల్లిదండ్రులతో పాటు కూడా గవర్నమెంట్ కూడా నిఘా సంస్థలను బాగా పెంచాలి. ఎందుకు ఇట్లా ఈ విధంగా తీసుకోలేకపోతున్నారు చర్యలు పిల్లల మీద? గవర్నమెంట్ వాళ్ళు కూడా నిఘా పెట్టాలి అని చెప్పి మేము కోరుతున్నాం. ఓకే రైట్. ప్రెజెంట్ జనరేషన్లో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? అండ్ ఈ జనరేషన్లో ట్రూ లవ్ ఉందని చెప్పుకోవచ్చు అంటారా? ట్రూ లవ్ అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఈ ట్రూ లవ్ కంటే కూడా మెయిన్ కమర్షియల్ లవ్ ఎక్కువైపోయింది. ప్రతిదీ డబ్బుతో అయిపోయింది. డబ్బు 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 ఇంతకుముందు లెక్క ట్రూ లవ్ అయితే లేదు. మ్యాక్సిమం 99% అయితే లేదు. మనీకి ఇచ్చే వాల్యూ మనిషికి ఇస్తున్నారంటారా? లేదు, మొత్తం డబ్బు డబ్బు డబ్బు. ఎందుకు? రీజన్స్ ఏంటి? రీజన్స్ అంటే మొత్తం కమర్షియల్ లైఫ్ లేస్తే మొత్తం కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదైనా డబ్బుతో పని అయిపోయింది. సో ఎలా ఉంటుంది భయ్యా? లైక్ బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది? బ్యాచులర్ లైఫ్ అంటే ఇంకా సొల్యూషన్, బ్యాచులర్ లైఫ్ అంటే ఏ చిన్న ఉద్యోగం అని సరిపోతుంది. ఇంకా ఫ్యామిలీ వచ్చినాక బర్డెన్స్ పెరుగుతాయి. ఆ బర్డెన్స్ తగ్గట్టు కూడా రాంగ్ రూట్లో ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు చాలామంది. రాంగ్ రూట్లో అంటే ఏం లేదు, ఒకరిని ఈజీ వేలో సంపాదించాలంటే ఒకళ్ళిద్దరిని మోసం చేయక తప్పదు. అది ఆ విధంగా నిజాయితీగా ఉంటే మాత్రం, ఆనెస్టీగా ఉంటే మాత్రం కష్టం ఈ రోజుల్లో. అంటే ఆ విధంగా అని చెప్పి అందరినీ నేను మోసం చేస్తారని చెప్పి అనట్లేదు. కాకపోతే డబ్బే ప్రామాణికం అనుకుంటారు కాబట్టి కొన్ని సిచ్యువేషన్లు అలా దారిస్తున్నాయి. దాని కారణమే ఈ గొడవలు, ఈ హత్యలు చాలా వరకు జరుగుతున్నాయి. సో చెప్పండి బ్రదర్, ఒక విధంగా ఈరోజు ఏ గవర్నమెంట్ మారినా కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలు మారట్లే అని చెప్తున్నారు. లైక్ నిజంగా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ మీదే ఫోకస్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడేమో చూసినట్టయితే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ తక్కువగా ఉన్నాయి. సో ఏమంటారు, లైక్ బిజినెస్కి స్టార్టప్స్కి గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే బాగుంటుందా, లేదంటే అందరికీ గవర్నమెంట్ జాబ్ కలిగిస్తే బాగుంటుందా? దీనిపైన మీ అభిప్రాయం ఏముందండి? ఎన్నికలు రాగానే బీజేపీ రామ మందిరం, సర్జికల్ స్ట్రైక్ అలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రజలు కొంతమంది బాగా హిందుత్వం, భక్తి భావం అని చెప్పి వాళ్ళు మాకు ఎలాగో ఓటు వేస్తారని చెప్పి అనుకుంటున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికలలో కొంచెం ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు, కానీ ఇంకా వెయ్యాలి. ఇంకా ఎన్నికలు రాగానే హిందుత్వవాదం, సర్జికల్ స్ట్రైక్ అలాంటివి బాగా యూజ్ చేస్తున్నారు. కాకపోతే ప్రజలు కూడా మేల్కొనాలి, వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో అని చెప్పి. అంటే బీజేపీ, కాంగ్రెస్ ఇదే కాకుండా ఏది మంచి చేస్తే దాన్ని ప్రజలు ఓటేసి గెలిపించాలని చెప్పి అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ మీద మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు నిరుద్యోగం గురించి? నిరుద్యోగం అంటే సార్, ఇప్పుడు నిరుద్యోగం అంటే మెయిన్ కారణం ఇంటర్నెట్ పెరగడం కారణం. ఒకప్పుడు 100 మంది చేసే పని, 100 మంది మనుషులు చేసే పని ఈరోజు ఒక కంప్యూటర్ చేస్తుంది. దానివల్ల కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. దానివల్ల గవర్నమెంట్ కూడా ఎన్ని చర్యలు తీసుకొని కానీ దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు రకరకాలుగా సృష్టిస్తున్నారు. అన్ని జాబులు గవర్నమెంటే రావాలని చెప్పి కూడా లేదు. రకరకాల వేలో మనం కూడా వెళ్ళిపోవాలి. ఇంకా అది ప్రధాన కారణం. ప్రధాన కారణం ఏంటంటే ఆన్లైన్తో పాటు నిరుద్యోగం, ఇంటర్నెట్ స్పీడ్తో పాటు నిరుద్యోగం పెరిగిపోయింది. ఒకప్పుడు 100-150 మంది చేసే పని ఈరోజు ఒక ఆపరేటర్, ఒక కంప్యూటర్ చేస్తుంది. రానున్న రోజుల్లో రోబోలు వస్తే 1,00,000 మంది చేసే పని కూడా ఒక రోబో చేస్తుంది. దాన్ని నిరుద్యోగం ఇంకా కంట్రోల్ చేయడం అని తెలియదు. ఈ మధ్యకాలంలో ఎలాన్ మస్క్ కూడా ఒక ప్రకటన చేశారు, రానున్న రోజుల్లో యువత అనేది మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. చాలా మటుకి రోబోస్ చాలా రానున్న కాలంలో మాత్రం జరిగేది అదే. సో రానున్న కాలంలో లైక్ యూత్ కంటే కూడా టెక్నాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ అండ్ మిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందంటారు? మిషన్స్కే ఉంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆఫీసు వర్క్ చేసేవాడు 100 మందికి శాలరీలు ఇవ్వాలని కోరుకోడు కదా. ఒక మిషన్కి ఇస్తే చాలు. 100 మందికి ఇవ్వాలంటే 50 లక్షలు అవుతుంది. ఒక మిషన్ 10 లక్షలతో అయిపోతే ఒక మిషన్ కోరుకుంటారు కదా. మనకి ఇప్పుడు కంపెనీ బెనిఫిట్స్ చూసుకుంటారు, కానీ మన బెనిఫిట్స్ ఎందుకు చూస్తారు సార్ వాళ్ళు? అది ఎంప్లాయ్మెంట్ అయితే ఇది. ఓకే.